ఫస్ట్ ఏప్రిల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది? రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది? 4వ స్థానం. రాష్ట్రాల స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానం నిలిచింది అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలలో 2012 నుంచి 2022 వరకు దశాబ్ద కాలంలో జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరుగుదలపై ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో టాప్ 5లో నిలిచిన రాష్ట్రాలు: మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో అస్సాం, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 5వ స్థానంలో ఒడిశా, తెలంగాణ, సిక్కిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. అదేవిధంగా నికర స్థూల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ స్థానంలో తెలంగాణ, 5వ స్థానంలో అస్సాం రాష్ట్రాలు నిలిచాయి. రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది? 4వ స్థానం. మయామి ఓపెన్ WTA 1000లో ఛాంపియన్గా ఎవరు నిలిచారు? మయామి ఓపెన్ WTA టోర్నమెంట్లో ఛాంపియన్గా ఎవరు నిలిచారు? డేనియల్ కోలిన్. అమెరికా టెన్నిస్ ప్లేయర్ డేనియల్ కోలిన్ మయామి ఓపెన్ WTA 1000 టోర్నమెంట్లో ఛాంపియన్గా అవతరించారు. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఈమె 7-5, 6-3తో ప్రపంచ 4వ ర్యాంకర్ అయిన రిబాకినాపై గెలిచారు. ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ పై హైదరాబాద్లో జరిగిన ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ ఇటీవల ముగిసింది. శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీలీల. సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది? సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? పానాసోనిక్ గ్రూప్. సిలిండ్రికల్ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు పానాసోనిక్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు డివిడెండ్లు ప్రభుత్వానికి లభించాయి? సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల డివిడెండ్లు ప్రభుత్వానికి లభించాయి? 63,000 కోట్లు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ నుంచి 63,000 కోట్ల డివిడెండ్లు ప్రభుత్వానికి అందుకున్నాయి. ఇందులో కోల్ ఇండియా, ఎన్జీసీ, పవర్ గ్రిడ్, గైల్ వంటి కంపెనీలు భారీగా ఈ డివిడెండ్లు చెల్లించినవి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శిక్షా సంస్కరణ అంటే ఏమిటి? గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన శిక్షా సంస్కరణ అంటే ఏమిటి? ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. గుజరాత్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ మరియు ఫినిష్ విశ్వవిద్యాలయం సహకారంతో శిక్షా సంస్కరణను ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్గా ప్రారంభించింది. అపరిమిత యాక్సెస్తో విద్యార్థులకు అధిక నాణ్యతమైన కోర్సులు అందించాలనే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇండియా, మొజాంబిక్, టాంజానియా ద్వైపాక్షిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు? ఇండియా, మొజాంబిక్, టాంజానియా ద్వైపాక్షిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు? మొజాంబిక్. భారతదేశం, మొజాంబిక్, టాంజానియా ద్వైపాక్షిక విన్యాసాలు ఇటీవల మొజాంబిక్లో ప్రత్యేకంగా నకాలాలో ముగిశాయి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ అసెంబ్లీకి హాజరయ్యేందుకు భారత ప్రతినిధి బృందానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎక్కడ నాయకత్వం వహించారు? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్
148వ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత ప్రతినిధి బృందానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎక్కడ నాయకత్వం వహించారు? జెనీవా. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ 148వ అసెంబ్లీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ హాజరయ్యారు. ఐపీయూ అనేది దాని సభ్య దేశాల మధ్య ప్రజాస్వామ్య పాలన, జవాబుదారీతనం మరియు సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ పార్లమెంటుల అంతర్జాతీయ సంస్థ. భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికి తీసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ తవ్వకాలను నిర్వహిస్తుంది? భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికి తీసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ తవ్వకాలను నిర్వహిస్తుంది? మధ్యప్రదేశ్. భారతదేశంలో అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికి తీసేందుకు మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా నాస్నే గ్రామంలో భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ తవ్వకాలను నిర్వహిస్తుంది. ఈ చొరవ పురావస్తు పరిశోధన మరియు చారిత్రాత్మక స్మారక చిహ్నాల పరిరక్షణలో ఏఎస్ఐ పాత్రను హైలైట్ చేస్తుంది. భారతదేశ ప్రాచీన వారసత్వంపై మన అవగాహనకు ఇవి తోడ్పడతాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? కేంద్ర వ్యవసాయ మంత్రి కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని న్యూఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రారంభించారు. ఇది వ్యవసాయ సాంకేతికత మరియు నిర్ణయాత్మక ప్రక్రియలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.